హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేనైతే రాగి రోటీ చేస్తున్నాను. అంటే రోటీకి బదులు ఇలా ఈజీగా స్నాక్స్ లాగా కూడా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా రిషి అయితే చిన్నప్పుడు రాగి జావ తాగేవాడు, కానీ ఇప్పుడు అసలు జావ తాగడానికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. అసలు తాగట్లేదు. చిన్నప్పుడు అయితే పడుకోబెట్టి తాగించే వాళ్ళం కదండి. ఇప్పుడు అసలు అలా పడుకోబెట్టి తాగడానికి వాడు అసలు కొంచెం పెద్ద అయ్యాడు కాబట్టి అసలు అలా తాగట్లేదు. అందుకోసమే నేను ఈ విధంగా వాడి కోసం అయితే రాగి రోటీ అయితే చేస్తున్నాను. అంటే రోటీ కాదు, ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకొని దాంట్లోనే తరిగిన ఆనియన్స్, తరిగిన మిరపకాయ, తగినంత సాల్ట్ వేసి వేడి నీళ్ళు పోసుకొని బాగా ముద్దగా వచ్చేంత వరకు అయితే తడుపుకోవాలి. ఇక్కడ నేను వేడి నీళ్ళు బదులు మర్చిపోయి చల్ల నీళ్ళు వేసాను అనమాట. అందువల్ల కొంచెం బాగా రాలేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే కొంచెం పిండి తీసుకొని ఒక పేపర్పై ఒత్తుకోవాలి. ప్లాస్టిక్ కాకుండా ఇలా నేను వేరే పేపర్ ఉంది కదండి, ఆ పేపర్ తీసుకొని దానిపై ఇలా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకున్న తర్వాత పక్కన పెన్నం పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి కాల్చాలన్నమాట రోటీని. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈజీ స్నాక్స్ అండ్ హెల్దీ కూడా, పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ. మీరు కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత టీ, అవి చాక్లెట్స్ ఇవి పెట్టకుండా ఇలాగా ఈజీగా సింపుల్గా అయిపోయే రాగి రోటీ మాత్రం కంపల్సరీ చేసి పెట్టండి. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, వాళ్ళకి కూడా బలం, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. రాగి రోటీ షేప్ పాడైనా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, బాయ్ బాయ్.